సాధారణంగా అనుమతి తీసుకుని ఉద్యమం, అనుమతి తీసుకోకుండా ఉద్యమానికి అనుమతులు ఇచ్చేటప్పటికి, పట్టించుకోకపోయేటప్పటికి ఆటలు ఎక్కువైపోయాయి. సాధారణంగా అనుమతి తీసుకోకుండా ఓ ప్రదేశానికి వస్తే ఏం చేస్తారు పోలీసులు? కర్రలు ఉచ్చుకుని ఇరగ్గొడతారు. అలా ఇరగ్గొట్టేటప్పుడు తొందరగా ఎవడు రాడు. ఏదో విపరీతమైన ఉద్యమం చేసేవాళ్ళు నలుగురు ఐదుగురు వచ్చి తన్నులు తింటాం, ఆ పైన పరిగెత్తడం ఇవి చూస్తాం. కాకపోతే విద్యార్థులు కదా అని వదిలేస్తుంటే, లేకపోతే యువతరం కదా అని వదిలేస్తుంటే, ఇప్పుడు మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయింది. ఇప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలి. అంటే ప్రచారం పొందడానికి జంతర్ మంతర్కి వస్తున్నారు. ఒక్కతే వచ్చింది గొడవ కాసేది, పక్కన ఒకళ్ళు వీడియో తీస్తుంటారు. ఇప్పుడు ప్రచారం వస్తుంది అన్నమాట. ఇదొక ఆటగా సాగుతున్నది. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఈ వీడియోల ఆట నడుస్తుంది. పోలీసుల ముందు డ్రామాలు చేసి హీరోయిజాలు ప్రదర్శించే ఆట సాగుతుంది. దీని మీద కనుక కఠినంగా వ్యవహరించకపోతే ఇక నేపాల్, బంగ్లాదేశ్ అవడం పెద్ద కష్టమేం కాదు.